లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. లిక్కర్ స్కామ్లో కీలక నిందితుడిగా కేసిరెడ్డి అరెస్టుతో విజయసాయిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఉదయం ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్లో తన విజిల్ బ్లోయర్ను మాత్రమేనన్నారు. దొరికిన దొంగలు దొరకని దొంగలు ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే తన పేరు లాగుతున్నారని విమర్శించారు. ₹1 కూడా ముట్టలేదన్నారు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారని, వారి బండారం పూర్తిగా బయటపడేయడానికి తాను సహకరిస్తానన్నారు విజయసాయిరెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్లో తన పాత్ర విజిల్ బ్లోయర్ పాత్ర అని, తప్పించుకునేందుకే దొరికిన దొంగలు దొరకని దొంగలు తన పేరును లాగుతున్నారని, ₹1 తాను ముట్టలేదని చెప్తూ ఆయన ట్వీట్ చేసిన ట్వీట్ను చూస్తూ ఉన్నాం. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారని, ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా బయటకు వివరాలు వస్తాయని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. తాను ఆ ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తానంటూ విజయసాయి చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం. నిన్న కేసిరెడ్డి విజయసాయిరెడ్డి బండారాన్ని మొత్తం బయట పెడతాను, ఇన్వెస్టిగేషన్ పూర్తయి తాను దీంట్లో నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న తర్వాత విజయసాయిరెడ్డి వ్యవహారం అంతా కూడా బయట పెడతాను, ఆయనకు సంబంధించిన వివరాలు తన దగ్గర ఉన్నాయంటూ ఆడియో టేప్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం. 2 రోజుల క్రితం రాజు కేసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డాడు. బట్టేబాజ్ సాయిరెడ్డి బట్టలు ఇప్పేస్తానంటూ చెలరేగిపోయాడు. సాయిరెడ్డి చేసిన అక్రమాలన్నీ బయట పెడతానంటూ ఆడియో విడుదల చేశాడు. దానికి ప్రతిగా ఇవాళ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దొరికిన దొంగలు దొరకని దొంగలు అంటూ ఇండైరెక్ట్గా చాలామందిని టార్గెట్ చేస్తూ చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తున్నాం. ₹1 తను ముట్టుకోలేదని చెప్తూ ఉన్నారు ఆయన. ఇప్పటి వరకు సగం బట్టలే విప్పారని, పూర్తిగా బట్టలు విప్పే ఇన్వెస్టిగేషన్కు తాను సహకరిస్తానని చెప్పి విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తున్నారు. తాను ఇక్కడ విజిల్ బ్లోయర్ను మాత్రమే అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ను చూస్తూ ఉన్నాం. కేసిరెడ్డి అరెస్టుకు ముందు అతను ఆడియో టేప్ను మనం చూసాం. 2 రోజుల క్రితం ఆడియో రిలీజ్ చేశారు. అరెస్టుకు ముందు బెయిల్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత తానే వచ్చి లొంగిపోతానంటూ కేసిరెడ్డి ఆడియో టేప్ పంపించారు. ఆడియో టేప్లో లిక్కర్ స్కామ్కు సంబంధించి తన పాత్రకు సంబంధించి చెబుతూ చివరిలో విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి ఒక కామెంట్ చేశారు. విజయసాయిరెడ్డి తనకు సంబంధించి తాను ఒక పెద్ద క్రిమినల్ అంటూ చేసినటువంటి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇస్తూ చెప్పారు. విజయసాయిరెడ్డి ఎలాంటి వాడో అంటూ ఆయనపై ఒక తీవ్రమైన పదజాలాన్ని వాడుతూ తాను మొత్తం ఈ కేసుకు సంబంధించిన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డికి సంబంధించిన బండారాన్ని పూర్తిగా బయట పెడతానంటూ, మీడియా ముందు పెడతానంటూ కేసిరెడ్డి చేసినటువంటి ఆడియో కామెంట్స్ మనం చూసాం. నిన్న కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు. ప్రస్తుతం సిట్ విచారణ కొనసాగుతోంది కేసిరెడ్డి మీద. కేసిరెడ్డి ముందు ఇంట్రాగేట్ చేస్తూ ఉన్నారు. దానికి ముందు విజయసాయిరెడ్డి కానీ అంతకుముందు దొరికినటువంటి ఇన్వెస్టిగేషన్ దొరికినటువంటి వివరాలను కేసిరెడ్డి ముందు ఉంచి ప్రస్తుతం వివరాలు లాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంలో విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ను మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. విజయసాయిరెడ్డి కౌంటర్ ఇస్తున్నట్టుగా చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం. ఏపీ లిక్కర్ స్కామ్లో నా పాత్ర విజిల్ బ్లోయర్, తప్పించుకునేందుకే దొరికిన దొంగలు దొరకని దొంగలు నా పేరును లాగుతున్నారు. ₹1 నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. పూర్తిగా బట్టలు విప్పేందుకు తాను సహకరిస్తాను, అంటే ఇన్వెస్టిగేషన్కి తాను సహకరిస్తాను, తాను విజిల్ బ్లోయర్ని మాత్రమే అంటున్నారు విజయసాయిరెడ్డి. ఈ ట్వీట్కు సంబంధించి, కేసిరెడ్డి విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వినయ్ జాయిన్ అవుతూ ఉన్నారు. వినయ్, కేసిరెడ్డి విచారణ నిన్న రాత్రి అంతా కూడా కొనసాగిన తెల్లవారుజాము వరకు ఏంటి ఇప్పటి వరకు ఎట్లాంటి సహకారం అందింది పోలీసులకు కేసిరెడ్డి నుంచి? అలాగే ఇక్కడ కీలకమైనటువంటి ట్వీట్ను మనం చూస్తూ ఉన్నాం. దొరికిన దొంగలు దొరకని దొంగలు అంటూ విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ను చూస్తూ ఉన్నాం. తాను కేవలం విజిల్ బ్లోయర్ని, ₹1 కూడా ముట్టుకోలేదంటూ ఆయన చెప్తూ ఉన్నారు. చక్రి, ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు
ఈ విచారణ వేగవంతం చేశారు. దాంట్లో భాగంగానే ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా విచారిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు దాదాపు 5 గంటల పాటు విచారించారు. దాంట్లో భాగంగా అనేక కీలక విషయాలు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా రాజ్ కాసిరెడ్డి పేరు ఆయన ఆ విచారణ టైంలో స్టేట్మెంట్ రూపంలో కూడా ఇచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆన్ రికార్డెడ్ కూడా చెప్పిన పరిస్థితి. దీంట్లో అటు సూత్రధారి పాత్రధారి ఆయనని చెప్పారు. దాంతోపాటు వైసీపీ ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించారు. ఈ మద్యం కుంభకోణంకి సంబంధించి అనేక కోణాల్లో ప్రశ్నించి చాలా వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. అయితే మొత్తం పూర్తిగా మొదటిగా ఈ మద్యం కుంభకోణంకి సంబంధించి సిఐడి కేసు నమోదు చేసింది. సిఐడి ప్రాథమికంగా అనేక విషయాలన్నీ కూడా ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఎవరైతే ఈ మద్యం కుంభకోణంకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే విచారించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. మరోవైపు ఈ కేసుల్లో ఉన్న అధికారులను కూడా విచారించారు. అయితే ఈ కేసులో కీ లింక్ అంతా కూడా రాజ్ కసిరెడ్డితోనే నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిట్ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేసి సిట్ కార్యాలయానికి తీసుకుని వచ్చారు. రాత్రి నుంచి రాజ్ కసిరెడ్డిని అనేక కోణాల్లో సిట్ అధికారులు విచారిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ మద్యానికి సంబంధించిన పాలసీ అంతా కూడా ఎక్కడ తయారైంది, ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేక కోణాల్లో కూడా సిట్ అధికారులంతా కూడా విచారిస్తా ఉన్నారు. అయితే నిన్న అనేక పరిణామాల తర్వాత ఈ కేసుని కూడా చాలా కీలకంగా మారుతా ఉంది. అనేక ట్విస్టులు కూడా ఈ కేసులో ఉంటున్నాయని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే నిన్న మధ్యాహ్నం ఆ టైంలో రేపు విచారణకి హాజరవుతారని రాజ్ కసిరెడ్డి ఒక ఆడియో మెసేజ్ కూడా విడుదల చేశారు. అయితే పోలీసులకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజ్ కసిరెడ్డి విచారణకు రాకుండా విదేశాలకు పారిపోయేందుకు సిద్దమవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ తో నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డిని పట్టుకున్నారు. ప్రస్తుతం నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పుడు సిట్ కార్యాలయంలో రాజ్ కసిరెడ్డిని విచారిస్తా ఉన్నారు. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి చాలా కీలక ఇన్ఫర్మేషన్ రాజ్ కసిరెడ్డి నుంచి సిట్ అధికారుల బృందం రాబట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ప్రసన్న, మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక బట్టెబాజ్ మనిషి. ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్, నేను మీడియా మొత్తం అందరినీ పిలుచుకొని ఈ బట్టెబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను. అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అది జరుగుతుంది అనే వ్యక్తి